హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త అఫీషియల్. ప్రివ్యూస్ అయినా నచ్చినట్టు లైక్ చేయండి. మరి ఫుల్ సాంగ్తో వినాలి కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ నాడండి. వీడియో ఎండు వరకు వస్తుంది అర్థమవుతుంది. నేను డిస్క్రిప్షన్లో ఫుల్ బాగా లింక్ ఇచ్చాను, అలాగే ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని అడ్మిషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ 2 ఉంటాయి. ప్రాజెక్ట్ ఫుల్ బిట్ మార్క్, ఎఫెక్ట్ ఇలా ఉంటాయి. ఇది ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ 1 ఇలా వస్తుంది. డిస్క్రిప్షన్లో నేను ఫాంట్ లింక్ ఇచ్చాను, ఇమోజెస్ ఫాంట్ లింక్. మీకు లేదంటే ఇట్లా నార్మల్ ఫాంట్స్ వస్తాయి. ఇలా ఇమోజెస్ iOS టైప్ రావు. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఈ లేయర్ క్లిక్ చేసి డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ ఫాంట్స్ క్లిక్ చేయండి. డాట్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ క్లిక్ చేయండి. ఇలా ఉంటుంది iOS ఫాంట్ అని. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకొని మీరు ప్రెసెట్ ఇంపోర్ట్ చేసుకోండి. అలా అయితేనే వస్తుంది, లేదంటే రాదు. చూసుకొని చేసుకోండి. ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చేసి ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ప్రాజెక్టు. ఇలా ఏం చేస్తారు, ఫోటో లైట్స్ అన్నీ రీప్లేస్మెంట్ పెట్టేసుకోవడమే. లాస్ట్లో ఒక ఎఫెక్ట్ యాడ్ అయ్యి చూపిస్తాను. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఫోటో లైట్ క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి ఫోటో లైట్ క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి. రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. మీరు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ ఫోటో లేయర్. మళ్ళీ ఫోటో లైట్ క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి సేమ్ ఇలానే మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ ఫోటో యాడ్ చేసుకోండి, రీప్లేస్ పెట్టేసుకోండి. ఇలా అన్ని ఫోటో లైట్స్ ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలానే టోటల్. లాస్ట్ ఇక్కడ గ్రూప్ లేయర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా అలానే గ్రూప్ 1 క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో లైట్ క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి సేమ్ ఇలా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని సెట్ అయిపోతుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ గ్రూప్ 2 ఓపెన్ చేసి ఈ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఏదైనా మీకు నచ్చింది ఇలా అన్ని ఫోటో లైట్స్ ఇలానే యాడ్ చేసుకోండి. మిడిల్లో పెట్టేసుకొని సెట్ అయిపోతుంది. అన్ని ఫోటో లైట్స్ ఇలానే చేసుకోండి. అన్నీ వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఉంది కదా, ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్స్ వేసుకోండి. ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేయండి. బ్యాక్ వచ్చేసి ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేసి ఇక్కడ 3.6 దగ్గర ప్లస్ సైన్ క్లిక్ చేసి స్పేస్ లేయర్స్ వేసేయండి. ఇలా వస్తుంది. రాగానే ఇక్కడ బీట్ మార్క్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ లాస్ట్ 4 లేయర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇలా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చి ప్లస్ ట్యాంక్ క్లిక్ చేసి ఏదైనా ఒక షేప్ తీసుకోండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంప్రెషన్ ఏరియా పెట్టేసుకొని ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి ఇక్కడ అదర్లోకి వెళ్ళి కాపీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. అయిపోతుంది. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, యాడ్ చేసుకుని ఇలా స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి సాచురేషన్కి వెళ్ళి ఇక్కడ ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఇలా సెట్ అయిపోతుంది. మీకు నచ్చినంత మీ ఫోటోలో ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటూ ఇలా వస్తుంది డిఫరెన్స్. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.